15 ఇయర్స్ వయసులో వరల్డ్ క్రికెట్ మొత్తాన్ని షేక్ చేస్తున్న ఒక పేరు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ ప్రెషర్ పీక్లో ఉంది. ఒక్క తప్పు మ్యాచ్ను మార్చేస్తుంది. కానీ అలాంటి నాకౌట్ మ్యాచ్లో కూడా ఈ కిడ్ చేసిన విధ్వంసం చూశాక క్రికెట్ ఫ్యాన్స్ ఒక్కటే అంటున్నారు, ఇది నెక్స్ట్ లెవెల్ కాదు, ఇది ఫ్యూచర్ డామినేషన్ ప్రారంభమని. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైయర్ మ్యాచ్ కోట్ల మంది ఫ్యాన్స్ చూస్తున్నారు. కానీ ఆ రోజు గ్రౌండ్ మీద ఒకే ప్లేయర్ కనిపించాడు, వైభవ్ సూర్యవంశీ. ఈరోజు మనం ఆ హిస్టారిక్ ఇన్నింగ్స్, ఆ రికార్డ్స్, ఎస్ఆర్హెచ్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్, ఇంకా 15 ఇయర్స్ కిడ్ వరల్డ్ క్రికెట్కి ఎందుకు బిగ్గెస్ట్ వార్నింగ్ అయ్యాడో డీప్గా అనలైజ్ చేద్దాం. ముందుగా మ్యాచ్ పరిస్థితేంటో చూద్దాం. ఇది సాధారణ లీగ్ మ్యాచ్ కాదు, నాకౌట్ ప్రెషర్ మ్యాచ్. ఓడితే టోర్నమెంట్ నుండి అవుట్. అలాంటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్కొచ్చింది. అందరి ఫోకస్ పెద్ద ప్లేయర్స్ మీదుంది. కానీ మొదటి ఫ్యూ ఓవర్స్ నుంచే ఒక విషయం క్లియర్ అయింది, వైభవ్ మరో మూడ్లో ఉన్నాడు. బౌలర్స్ లైన్ ఏదైనా, లెంత్ ఏదైనా, అతని బ్యాట్ నుంచి వస్తున్న సౌండ్ ఒక్కటే, బౌండరీస్. మొదట ఒక 4, తర్వాత మ్యాసివ్ 6, తర్వాత ఇంకో 6. క్రౌడ్ ఒక్కసారిగా ఎలక్ట్రిక్ అయిపోయింది. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్స్లో ఒకడు. ప్రెషర్ సిచ్యువేషన్స్లో కామ్గా ఉండే కెప్టెన్. కానీ ఆ రోజు కమిన్స్ ప్లాన్స్ కూడా కంప్లీట్లీ ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే వైభవ్ బ్యాటింగ్ నార్మల్ అటాకింగ్ ఇన్నింగ్స్ కాదు, ప్యూర్ డిస్ట్రక్షన్. షార్ట్ బాల్ వేస్తే పుల్ షాట్, యార్కర్ వేస్తే స్కూప్, ఫుల్ లెంత్ వేస్తే స్ట్రైక్ 6, స్పిన్నర్ తీసుకొస్తే అడ్వాన్స్ అయ్యి స్టాండ్స్లోకి పంపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఫేసెస్లో ఫ్రస్ట్రేషన్ క్లియర్గా కనిపించింది. ఇప్పుడు అసలు ఇన్సానిటీ నంబర్స్ వినండి. వైభవ్ సూర్యవంశీ 97 రన్స్ చేశాడు. కానీ అది ఎంత బాల్స్లో తెలుసా? జస్ట్ 29 బాల్స్. స్ట్రైక్ రేట్ ఎంతంటే 334. అవును, 334 స్ట్రైక్ రేట్. టీ20 క్రికెట్లో 200 స్ట్రైక్ రేట్ ఉంటే డేంజరస్ అంటారు. కానీ ప్లే ఆఫ్ మ్యాచ్లో 300+ స్ట్రైక్ రేటా? అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అతని ఇన్నింగ్స్లో మొత్తం 5 4s, 12 జైగాంటిక్ 6s ఉన్నాయి. అంటే బౌండరీస్ ద్వారానే ఆల్మోస్ట్ మొత్తం స్కోర్ వచ్చింది. ప్రతి ఓవర్లో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ప్రెషర్లోకి వెళ్లిపోయారు. ఒక సమయంలో కామెంటేటర్స్ కూడా ఏమి మాట్లాడాలో అర్థం కాక షాక్ అయ్యారు. ఎందుకంటే ఇది నార్మల్ బ్యాటింగ్ కాదు, ఒక 15 ఇయర్స్ కిడ్ ప్రపంచ స్థాయి బౌలర్స్ని డామినేట్ చేస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్ వల్ల రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ హిస్టరీలో సన్ రైజర్స్ హైదరాబాద్పై హైయెస్ట్ టోటల్ నమోదు చేసింది, 243 ఫర్ 8. నాకౌట్ మ్యాచ్లో 243 అంటే సైకలాజికల్ ప్రెషర్ నెక్స్ట్ లెవెల్. ఎస్ఆర్హెచ్ చేజ్ మొదలయ్యేలోపే మ్యాచ్ హాఫ్ రాజస్థాన్ చేతిలోకి వెళ్లిపోయింది. అయితే ఇక్కడ ఎస్ఆర్హెచ్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ గురించి మాట్లాడాలి. టీ20 క్రికెట్లో వికెట్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా హ్యూజ్ చేజ్లో వికెట్స్ సేవ్ చేసుకుంటూ ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి. కానీ ఎస్ఆర్హెచ్ ఏం చేసింది? మొదటి నుంచే రెక్లెస్ అటాకింగ్ మోడ్లోకి వెళ్లిపోయింది. ఒక్క పార్ట్నర్షిప్ కూడా ప్రాపర్లీ బిల్డ్ కాలేదు. రిజల్ట్, ప్రెషర్ కంటిన్యూస్గా పెరిగిపోయింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఇంటెంట్ ఉన్నా ప్లానింగ్ లేదు. వాళ్ళొక్క విషయం రియలైజ్ కాలేదు, చేజ్ పెద్దదైనా వికెట్స్ చేతిలో ఉంటే మ్యాచ్ కంట్రోల్లో ఉంటుంది. కానీ పవర్ ప్లే నుంచే వికెట్స్ పడిపోవడం వల్ల మిడిల్ ఆర్డర్ మొత్తం పానిక్ మోడ్లోకి వెళ్లిపోయింది. ఇక రాజస్థాన్ బౌలింగ్ సైడ్లో జాఫ్రా ఆర్చర్ పర్ఫార్మెన్స్ కూడా హ్యూజ్ ఫ్యాక్టర్. ఆర్చర్ 3 వికెట్స్ తీసుకున్నాడు. స్కోర్బోర్డ్ మీద ప్రెషర్ ఆల్రెడీ ఉంది, దానికి ఆర్చర్ పేస్ ఇంకో నైట్ మేర్ అయింది. ఫైనల్గా ఎస్ఆర్హెచ్ 196 దగ్గరే ఆగిపోయింది. రాజస్థాన్ రాయల్స్ మ్యాసివ్ విక్టరీ సాధించింది. అంటే అసలు డిఫరెన్స్ ఏమిటి? ఒక్క పేరు, వైభవ్ సూర్యవంశీ. ఎస్ఆర్హెచ్ టోర్నమెంట్ నుంచి బయటికి పోవటానికి బిగ్గెస్ట్ రీజన్ వాళ్ళు ఆ 15 ఇయర్స్ కిడ్ని కంట్రోల్ చేయలేకపోవటం. అది హార్ష్ ట్రూత్. ఇప్పుడు రికార్డ్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ ఇన్నింగ్స్తో వైభవ్ హిస్టరీ రీరైట్ చేశాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్ ఇన్నింగ్స్లో అత్యధిక 6s రికార్డ్ ఇప్పుడు అతని పేరు మీదుంది. 12 6s ఇన్ అ ప్లే ఆఫ్ మ్యాచ్, అది కూడా నాకౌట్ ప్రెషర్లో. ఇంకా ఐపీఎల్ సీజన్ మొత్తంలో హైయెస్ట్ 6s రికార్డ్ కూడా ఇప్పుడు వైభవ్ దగ్గరే ఉంది, 65 6s. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, ఆండ్రే రసెల్, పొలార్డ్ లాంటి మాన్స్టర్స్ ఆడిన లీగ్ ఇది. కానీ ఇప్పుడు ఒక 15 ఇయర్స్ కిడ్ హైయెస్ట్ 6s రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇదే రీజన్ వరల్డ్ క్రికెట్ మొత్తం ఇప్పుడు షాక్లో ఉంది. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు వైభవ్ డామినేషన్ క్లిప్స్తో నిండిపోయింది. ప్రతి రీల్, ప్రతి ఎడిట్, ప్రతి క్రికెట్ పేజ్ ఒక్కటే డిస్కషన్,
హౌ డు యూ బోల్ట్ దిస్ కిడ్ అని. లెజెండరీ ప్లేయర్స్ కూడా ఇప్పుడు వైభవ్ గురించి మాట్లాడుతున్నారు. సచిన్ టెండూల్కర్ ప్రేస్ చేశాడు, యువరాజ్ సింగ్ అప్రిసియేషన్ ఇచ్చాడు. కానీ ఫ్యాన్స్ని ఎక్కువ ఎగ్జైట్ చేసింది క్రిస్ గేల్ రియాక్షన్. యూనివర్స్ బాస్ హిమ్సెల్ఫ్ వైభవ్ని న్యూ 6 మెషీన్ అని పిలిచాడు. అది చిన్న విషయం కాదు. 6 హిట్టింగ్ అంటే గేల్ డెఫినిషన్. అలాంటి గేల్ నుంచి ఈ కాంప్లిమెంట్ రావడమంటే వైభవ్ ఇంపాక్ట్ ఎంత డేంజరస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కెరియర్ నంబర్స్ కూడా అన్బిలీవబుల్. వైభవ్ సూర్యవంశీ తన ఐపీఎల్ కెరియర్లో ఇప్పటివరకు ఫేస్ చేసిన బాల్స్ ఎంత తెలుసా? 402 బాల్స్. ఆ 402 బాల్స్లో కొట్టిన సిక్సెస్ ఎంత తెలుసా? 89 సిక్సెస్. ఇది హ్యూమన్ నంబర్స్లా అనిపించడం లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీ 4 బాల్స్కి ఒక 6. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇది అతని ఫస్ట్ నాకౌట్ మ్యాచ్. కానీ ఆ ఒక్క మ్యాచ్లోనే బ్యాటింగ్ అవార్డ్స్ అన్నీ స్వీప్ చేశాడు. బెస్ట్ స్ట్రైకర్, మ్యాక్సిమం సిక్సెస్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, క్రౌడ్ ఎంటర్టైనర్ అన్నీ ఒకే కిడ్ పాకెట్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడొకసారి వైభవ్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడాలి. బోర్న్ ఇన్ 2011. అవును, ఇంకా టీనేజ్ పూర్తిగా కూడా స్టార్ట్ కాలేదు. కానీ ఇప్పటికే బీహార్ యంగెస్ట్ రంజీ డెబ్యూటెంట్ అయ్యాడు. ఐపీఎల్ యంగెస్ట్ సెంచురియన్ అయ్యాడు. ఇండియా అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు ప్లే ఆఫ్స్ హీరో అయ్యాడు. ఇది సినిమాటిక్ జర్నీ కాదంటారా? క్రికెట్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఒక విషయం రిపీట్ చేస్తున్నారు. వైభవ్ ఇస్ నాట్ జస్ట్ టాలెంటెడ్, హీఈస్ ఫియర్లెస్. అదే బిగ్గెస్ట్ డిఫరెన్స్. చాలా యంగ్ ప్లేయర్స్ ప్రెషర్ చూసి డిఫెన్సివ్ అవుతారు. కానీ వైభవ్ మాత్రం ప్రెషర్ సిచ్యువేషన్స్లో ఇంకా డేంజరస్ అవుతున్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ బాడీ లాంగ్వేజ్ చూడండి. వాళ్లు ఒక్కసారి కూడా కంఫర్టబుల్గా కనిపించలేదు. ప్యాట్ కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ కెప్టెన్ కూడా ఫీల్డ్ ప్లేస్మెంట్స్ మార్చుతూ కన్ఫ్యూజ్ అయ్యాడు. యార్కర్ వేయాలా, షార్ట్ బాల్ వేయాలా, వైడ్ లైన్ వేయాలా, ఏదీ వర్క్ కాలేదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. వైభవ్ కేవలం పవర్ హిట్టర్ కాదు, గేమ్ అవేర్నెస్ కూడా టాప్ క్లాస్. బౌలర్ నెక్స్ట్ బాల్ ఏమి వేయబోతున్నాడో ముందే చదివేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే రీజన్ అతని ఇన్నింగ్స్ రెక్లెస్ హిట్టింగ్లా కనిపించదు, కంట్రోల్ డిస్ట్రక్షన్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యాన్స్ కంపారిజన్ స్టార్ట్ చేశారు. కొందరు నెక్స్ట్ గేల్ అంటున్నారు, ఇంకొందరు సెహ్వాగ్ మెంటాలిటీ విత్ మోడర్న్ T20 పవర్ అంటున్నారు. మరికొందరు మాత్రం ఒకే మాట అంటున్నారు, వైభవ్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బీస్ట్ అని. ఇక ఇండియన్ టీమ్ సెలెక్షన్ డిస్కషన్ కూడా ఇప్పుడు మ్యాసివ్ అయ్యింది. చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇలాంటి ఫియర్లెస్ ప్లేయర్ని వెంటనే వైట్ బాల్ క్రికెట్లో ట్రై చేయాలి అని. ఎందుకంటే మోడర్న్ క్రికెట్ ఇప్పుడు అగ్రెషన్ గేమ్ అయిపోయింది. స్ట్రైక్ రేట్, పవర్ హిట్టింగ్, ఫియర్లెస్ ఇంటెంట్ ఇవే మ్యాచ్ విన్నర్స్. కానీ ఇంకొందరు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే టూ మచ్ ప్రెషర్ వేయొద్దు, స్లోలీ గ్రూమ్ చేయాలి అని. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ ఎక్స్పెక్టేషన్స్ చాలా బ్రూటల్. ఒక మ్యాచ్ హీరో చేస్తుంది, నెక్స్ట్ మ్యాచ్ ట్రోల్ చేస్తుంది. అందుకే వైభవ్ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. కానీ ప్రస్తుతం మాత్రం ఒక్క విషయం క్లియర్. వరల్డ్ క్రికెట్ ఫ్యూచర్ ఫేస్ డిస్కషన్లో ఇప్పుడు వైభవ్ పేరు స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏజ్లో ఇలాంటి డామినేషన్ ఎవ్వరూ చూడలేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్ గురించి రిపోర్ట్స్ వస్తున్నాయి. టీమ్మేట్స్ కూడా షాక్లో ఉన్నారట. ఎందుకంటే నెట్స్లో వైభవ్ హిట్టింగ్ చూసినా యాక్చువల్ మ్యాచ్లో అతను ఇంకో లెవెల్కి వెళ్ళిపోతున్నాడట. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ అదే అంటున్నారు. ఆ 1 ఇన్నింగ్స్ లేకపోతే మ్యాచ్ కంప్లీట్లీ డిఫరెంట్ అయ్యేది అని. ఎందుకంటే నిజంగానే 97/29 మ్యాచ్ను అక్కడికక్కడే ఫ్లిప్ చేసింది. ఇది T20 క్రికెట్ బ్యూటీ. కొన్నిసార్లు ఒక్క ప్లేయర్ ఎంటైర్ టోర్నమెంట్ నేరేటివ్ మార్చేస్తాడు. ఈ సీజన్లో ఆ ప్లేయర్ ఎవరు అంటే వైభవ్ సూర్యవంశీ. ఇప్పుడొక్కసారి అతని అచీవ్మెంట్స్ మళ్లీ గుర్తు చేసుకుందాం. యంగెస్ట్ రంజీ డెబ్యూటెంట్ ఫ్రమ్ బీహార్, ఐపీఎల్ యంగెస్ట్ సెంచురియన్, ఇండియా అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్, ప్లే ఆఫ్ రికార్డ్ హోల్డర్, మరియు ఇప్పుడు న్యూ 6 మెషీన్ అనే టైటిల్ కూడా వచ్చింది. ఇది బిగినింగ్ మాత్రమే అయితే ఫ్యూచర్ ఎంత డేంజరస్గా ఉంటుందో ఇమాజిన్ చేయండి. బౌలర్స్ ఇప్పట్నుంచే నైట్ మేర్స్ చూస్తున్నారు. క్రికెట్ హిస్టరీలో కొన్ని ప్లేయర్స్ వచ్చి గేమ్ని కంప్లీట్లీ చేంజ్ చేస్తారు. సచిన్ టీనేజ్ సెన్సేషన్గా వచ్చాడు. ధోనీ ఫినిషింగ్ రీడిఫైన్ చేశాడు. కోహ్లీ కన్సిస్టెన్సీకి న్యూ స్టాండర్డ్ పెట్టాడు. ఇప్పుడు వైభవ్ అగ్రెసివ్ అటాకింగ్ క్రికెట్కి నెక్స్ట్ రెవల్యూషన్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఇండియా సీనియర్ టీంకి రెడీ అయ్యాడా? ఫ్యూచర్లో ఐపీఎల్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇతనే అవుతాడా? క్రిస్ గేల్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేస్తాడా? ఇంకా ఎస్ఆర్హెచ్ బిగ్గెస్ట్ మిస్టేక్ బౌలింగా లేక వికెట్ సేవ్ చేయకపోవడమా? మీ ఒపీనియన్ కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంటెన్స్ క్రికెట్ బ్రేక్డౌన్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ మరో ఇన్సేన్ ఐపీఎల్ స్టోరీతో కలుద్దాం.